నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దండోరా సినిమా ప్రమోషన్ లో భాగంగా వేదికపై హీరోయిన్లు వేసుకునే డ్రెస్లపై కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు సినీ నటుడు శివాజీ. ఆయన్ని తెలంగాణ మహిళా కమిషన్ విచారించింది. శివాజీ అనుచిత వ్యాఖ్యలపై పిలిచి మాట్లాడింది. మహిళల వస్త్రధారణపై ఆయన అలా ఎందుకు మాట్లాడారో చెప్పాలని వివరణ తీసుకున్నారు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. నేరెళ్ల శారద తన విచారణలో శివాజీని ప్రధానంగా 5 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మొదటిది, మహిళల వస్త్రధారణ ఆధారంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా? ఇక రెండవది, మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తోంది. దీనికి మీరేమంటారు? మూడవది, మీ వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచినట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి. నాలుగవ ప్రశ్న, ఒక నటుడిగా, ఇన్ఫ్లుయెన్సర్గా మీ వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయి. మీకు తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కమిషన్ భావిస్తోంది. దీనికి బదులివ్వండి. ఇక 5వ ప్రశ్న, మీరు చెప్పిన ఘటనల్లో మహిళలే బాధితులు. అయితే మహిళలపై మరిన్ని దాడులు పెంచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి. వీటికి మీ సమాధానం ఏంటి? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు, సూటి ప్రశ్నలు అడిగేసరికి శివాజీ బదులు ఇవ్వలేకపోయారని సమాచారం. తొందరపాటుతో ఈ వ్యాఖ్యలు చేశారని, క్షమించాలని, మహిళా లోకాన్ని క్షమాపణ కోరుతానని మహిళా కమిషన్కి శివాజీ చెప్పినట్లు తెలిసింది. శివాజీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ని తెలంగాణ మహిళా కమిషన్ రికార్డ్ చేసింది. ఇక విచారణ తర్వాత బయటకు వచ్చిన శివాజీ మీడియాతో మాట్లాడారు. తన మాటల్లోని 2 మాటలకు క్షమాపణ చెబుతూనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. నమ్ముకున్న వాళ్లే తనపై కుట్రలు చేస్తున్నారని, ఇది ఊహించలేదని ఆవేదనగా చెప్పారు. చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జనసేన కీలక నేత నాగబాబు ఈ వివాదంపై స్పందించారు. శివాజీకి సపోర్ట్ ఇస్తున్న వారు, ముఖ్యంగా మహిళలపై నాగబాబు ఫైర్ అయ్యారు. మరోవైపు వివాదంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నిర్భయ కేసులో రేపిస్టుతో శివాజీని పోల్చారు వర్మ. మంచి అమ్మాయి అయితే రోడ్ల మీద రాత్రి 9 గంటల తర్వాత తిరగదు. రేప్ కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పు అని రేపిస్టు చెప్పిన వ్యాఖ్యల వీడియోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు.